ఒక గోదావరి స్లాంగ్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలన్నా లేదా అచ్చు గుద్దినట్టుగా మాట్లాడాలన్నా ఈ వ్యక్తి కనిపిస్తారు, ఈ వ్యక్తి వినిపిస్తారు. మా తాతనే పెళ్లిలో ఏనుగు మీద ఊరేగించారన్న, మరి నా పెళ్లికో గుర్రం మీద ఊరేగించారు. అయితే ఇప్పుడు ఏమంటా? ఉన్నప్పుడు ఎత్తాను అంటాను, ఎక్కువ మాట్లాడితే నయా పైసా ఏమో దొబ్బమంటాను. ఆపే 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 అబ్బా తల్లి, ఈ ఏ సర్టిఫికేట్ సినిమా ఆపే. ఒక సీన్ కే పడిపోయి ముద్దిచ్చేస్తారా? ఆ టైంలో మా ఊర్లో ఎవడన్నా సైకిల్ కొన్నాడంటే, ఒరేయ్ ఇడి సైకిల్ కొన్నాడు, ఇటు కళ్ళు మూసుకుని పిల్లనివ్వచ్చురా అని. సైకిల్ ఉంటే పిల్లలు ఇచ్చారా? అవునా? మా నాన్న నాకు ఫ్రెండ్, నిజంగా ఇది ఫస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అండి. మంచాలు కూడా ఎరగొట్టేసేవాళ్ళు మేము. నేను ఒక డ్రెస్ అన్నది కొనుక్కోలేదండి. పెద్దోడు చేతికి అందొచ్చాక నేను బట్టలు కొనుక్కుంటూనే మర్చిపోయాను, అసలు కొనుక్కోలేదు కూడా, షాపింగ్ చేయలేదు అసలు. నాకు నేనుగా ఏదన్నా ఒకవేళ ఏదన్నా లింగి పంచి కావాలంటే అలాంటి ఏదైనా టవల్ తప్ప ప్యాంటు షర్ట్లు అంటే మా కోడలు కానీ ఇంకా వాళ్ళిద్దరే. కోడలు కూడా చాలా బాగా చూసుకుంటుంది. నిజంగా నాకు ఆడపిల్లలు లేరు, ఇద్దరు అబ్బాయిలు. ఆడపిల్లల లోటు తీర్చింది ఆయన. నేను చాలా ఇబ్బంది పడిపోను, అయ్యి బాబు చాలా ఇది పడిపోను. ఆ కళ్ళమ్మ తల్లి దయ వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాక